హలో అండి, ఈరోజు మైసూర్ బోండా వేస్తున్నాను చూడండి. కాపు వచ్చి ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైసూర్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. గ్లాసు, ఇది గ్లాస్ పెరుగు వేసాను. 2 గ్లాసుల పిండికి గ్లాస్ పెరుగు వేసాను. గ్లాస్ అంటే మనం ఏ గ్లాస్ అయినా, చిన్న టీ గ్లాస్ తీసుకుంటే చిన్న టీ గ్లాసు, పెద్ద దాంట్లో వేసుకుంటే పెద్ద దాంట్లో. ఇంకా మైదా పిండి ఒక 2 గ్లాసులు, పెరుగు 1 గ్లాసు, నూనె వచ్చి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. కొంచెం జీలకర్ర వేసాను. తినే సోడా 1/2 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ అంటే చాలా చిన్న స్పూన్లు ఉంటాయి చూడండి, ఆ స్పూన్ తోటి. మనం ఒక గిన్నెలోని చక్కగా ఈ పెరుగు పోసేసుకొని, పెరుగు వేసిన తర్వాత ఉప్పు, తినే సోడా, జీలకర్ర, నూనె వేసి బాగా కలిపేసి అప్పుడు ఈ 2 గ్లాసుల పిండి అందులో వేసి కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మనకి చక్కగా ఈ పూర్ణాల పిండి ఎట్లా కలుపుకుంటామో దాని మీద కొంచెం స్టిక్గా, ఇన్ని నీళ్ళు అన్ని నీళ్ళు అంటే మీకు తెలీదు. మన పూర్ణాల పిండి ఎలాగా కలుపుకుంటామో దాని మీద కొంచెం గట్టిగా కలుపుకొని మనం వేసేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇదిగా ఇది 1/2 కిలో పిండి అండి. 1/2 కిలో పిండికి 1/4 కిలో పెరిగేసాను. 100 గ్రాములు నూనె వేసాను. వేసి కలిపేసాక ఒక 2 గంటలు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. 1/2 కిలో పిండికి 1/4 కిలో పెరిగేసాను. 100 గ్రాములు నూనె వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేసాను. 1/2 స్పూను తినే సోడా వేసాను. ఈ పెరుగు ఒక గిన్నెలో పోసేసుకొని నూనె, జీలకర్ర, తినే సోడా అన్నీ ఒక గిన్నెలో పోసుకొని కలుపుకొని పిండిలోని కలిపేసుకున్న, అదే పెరుగులో కలిపేసాక ఇప్పుడు 2 గ్లాసుల పిండి వేసి కలిపేసి చక్కగా మన పూర్ణాల పిండిలాగే ఉప్పు చూసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 గంటలు నానితే బాగా వస్తాయి. అరగంటలు నానాక అయినా సరే బాగా వస్తాయి. మనం పెరుగుది సరిపోతే గోరువెచ్చని నీళ్ళు పోసుకొని కలుపుకోండి. మనకి పూర్ణాల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అట్లాగే. కానీ పూర్ణాల పిండి కొంచెం పలచగా, ఇది కొంచెం టైట్గా వేసుకోండి చాలు, బాగానే బాగుంటుంది. ఇది ఇలాగ వస్తే సరిపోతుంది. చూడండి ఇట్లాగా మనం కొంచెం గట్టిగా వచ్చేలాగైతే, ఎట్లా గట్టిగా ఉంటే ఇలా మనకు రాలేదనుకోండి, ఇలా పిండుకుంటే రాలేదు, ఎట్లాగంటే పడిపోద్ది. అట్లా పడకపోతే మాత్రం మీరు ఇట్లాగా చక్కగా ఇలా చూసుకొని ఇలాగ మనకి ఈ కంటెంట్ ఈ విధంగా ఉంటే సరిపోద్ది. చిక్కదనం చూడండి. పూర్ణాల పిండి అయితే ఇంకా జారుతుంది, కానీ ఇలా జారకూడదు. ఇవి గట్టిగా చిన్నగా అంటే కొంచెం ఎక్కువ మంది పూర్ణాలు వేస్తారు కనుక వాళ్ళకి తెలుసు కనుక ఎట్లా చెప్తున్నాను. లేదంటే కొంచెం దోసల పిండి మీద గట్టిగా కొంచెం గారెల పిండి లూజుగా అవుతుంది కానీ చూడండి, గారెల పిండి అట్లా కలుపుకున్నా సరిపోద్ది. మనం అట్లాగే వేసుకునేలాగా ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. కానీ చాలా బాగుంటాయి. మన ఇంట్లో ఇది ఎంత బాగా గుల్లొస్తుందో చూడండి. చూసారా చక్కగా ఉన్నాయి.
ఒకసారి మీరు ఇంట్లో ఇలా పిల్లలకి వేసి పెట్టండి. బోండా చూడండి ఎట్లాగుందో, చక్కగా నీట్గా వస్తుంది, బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది, లోన మెత్తగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అట్లయితే ట్రై చూడండి. అరకిలోకి మనకి ఇన్ని వచ్చాయి. మీరు ఇంట్లో ఇలా వేసుకుంటే పిల్లలు చక్కగా తింటారు. గట్టిగా కూడా ఉండదు, ఉడక్కుంటూ ఉండదు, లోన స్పాంజీలా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇట్లా ఇదిగోండి చూడండి ఎంత బాగా చక్కగా వచ్చిందో.